విశాఖ రైల్వే జోన్కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. జీఎం కార్యాలయం నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచారు. విభజన సందర్భంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక తెలుగు ప్రాంతాలలో 2 రైల్వే జోన్లు ఉండనున్నాయి. దీంతో ఎన్నో ఏళ్ల కల నెరవేరనుందా? లెట్ us వాచ్ ది స్టోరీ. పదేళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరనుంది. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలవడంతో ఇక జోన్ ఏర్పాటు పనులు ముందుకు కదిలినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏపీలో అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులకు నిధుల వరద కురుస్తోంది. అభివృద్ధి పరుగులు పెట్టిస్తోంది. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై బాగా ఫోకస్ పెడుతోంది. కేంద్రానికి సంబంధించి నిర్ణయాలు శరవేగంగా తీసుకుంటూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలుస్తోంది. ఏపీని ప్రగతి పదంలో ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు హామీకి కీలక అడుగు పడింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఎంతో తెలివిగా ఎన్డీఏ కూటమిలోకి టీడీపీని కూడా తీసుకురావడం, 3 పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించడంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. కేంద్రంలో కూడా బీజేపీ గతంలో మాదిరి ఒంటరిగా మెజారిటీ సాధించలేదు. కేంద్రంలో బీజేపీ మనగలగాలంటే టీడీపీ, జనసేన మద్దతు ఎంతో అవసరం. దీంతో ఏపీ ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేస్తోంది కేంద్రం. పైగా నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేక అభిమానం. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచారం బీజేపీ కూటమికి ఎంతగానో ఉపయోగపడింది. దీంతో పవన్ కళ్యాణ్ నోరు తెరిచి ఏదడిగినా కేంద్రం కాదనడం లేదు. ఈ క్రమంలోనే 10 ఏళ్ల నుంచి కాగితాలకే పరిమితమైన రైల్వే జోన్ ఇప్పుడు పట్టాలెక్కనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా కూడా ఇప్పటి వరకు రైల్వే జోన్ ఏర్పాటు కాలేదు. అయితే తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో కీలక అడుగు పడడంతో విశాఖ వాసులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నంలో జోనల్ కార్యాలయం నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలోనే రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. 2 సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల భవన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించింది రైల్వే శాఖ. దీంతో తెలుగు రాష్ట్రాలకు 2 రైల్వే జోన్లు ఉండనున్నాయి. ఇప్పటికే సికింద్రాబాద్ కేంద్రంగా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కొనసాగుతోంది. ఆగస్టు నెలలోని చినగదిలి మండలం ముడుసర్లోవా గ్రామంలోని దాదాపు 53 ఎకరాల భూమిని సేకరించింది ఏపీ ప్రభుత్వం. ఆ 53 ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించగా జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టారు. మొత్తం 149.16 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. డిసెంబర్ 27వ తేదీలోపు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు టెండర్లు దక్కించుకున్న సంస్థ 2 సంవత్సరాలలో నిర్మాణం పూర్తి చేయాలని కూడా నిబంధనల్లో పేర్కొన్నారు. మరోవైపు జోనల్ కార్యాలయం నిర్మాణంతో సంబంధం లేకుండా జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విశాఖ వాసులు కోరుతున్నారు. ఇప్పటికే ఎంతో ఆలస్యం కావడంతో కార్యకలాపాలు త్వరగా చేపట్టాలని అంటున్నారు. సొంత భవన నిర్మాణానికి 2 నుంచి 3 ఏళ్ల సమయం పడుతుంది. కాబట్టి అప్పటి వరకు విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ఆగడం తగదని అంటున్నారు. ఒకవైపు సంతోషం కలిగిస్తున్నప్పటికీ కార్యకలాపాలు త్వరగా ప్రారంభిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి జోనల్ కార్యాలయం ఎప్పటికి పూర్తవుతుందో, కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయో.